కాలేజీలో నేను చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అప్పుడు నేను తమిళనాడులో ఉన్నటువంటి రాయవెల్లూరు కాట్పాడికి పోస్ట్ చేయబడ్డాను. అప్పటికి జైపాల్ గారు ఆ ప్రాంతంలో గ్రామాల్లో సేవ చేస్తున్నప్పుడు నాకు ఉన్న ఆశ ఏమిటంటే ఆ గ్రామాలకు వెళ్ళి నేను కూడా సేవ చేసేవాడిని అప్పుడప్పుడు వచ్చినప్పుడు. కాబట్టి ఆ గ్రామాల్లోకి వెళ్ళి చక్కగా సేవ చేయొచ్చు, ఒకవైపు చదువుకుంటూ ఉంటానని చెప్పి ఎంత సంతోషించానో, ఎంత ఆనందించానో. కాట్పాడి వచ్చేసిన తర్వాత నాకు మళ్ళా నోటీస్ బోర్డులో నా పేరు మార్చేశారు. మార్చేమన్నారు తెలుసా? సతీష్ కుమార్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి అని చెప్పేసి నన్ను హైదరాబాద్కి పంపించారు. ఎక్కడికి వెళ్ళాలని ఆశపడ్డా? అడవుల్లోకి, కొండల్లోకి వెళ్ళి సేవ చేయాలని ఆశపడితే ప్రభు ఏమో హైదరాబాద్ తీసుకొస్తున్నప్పుడు దారి పొడుగునా ఏడ్చా. ప్రభు, నా ప్రాణాత్మ శరీరాలను లోయల్లోనూ కొండల్లో ఉండేటటువంటి ఆ అడవి జాతి ప్రజలకు అంకితం చేసి నీ సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాను, పట్టణం తీసుకొస్తున్నావేం చెప్పి అని దారి పొడుగునా ఏడ్చా. మీకు తెలుసో లేదో, వచ్చిన ఆ మొదటి నెల దేవుని మీద అలిగి ప్రార్థన చేయలా. నీతో అసలు నేను మాట్లాడను అని చెప్పి దేవుడితో మాట్లాడలా. బైబుల్ చదవాలా. కారణం తెలుసా? కొండల్లోకి వెళ్ళి, అడవిలోకి వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించాలని నేను ఆశపడుతూ ఉంటే నన్ను పట్టణం తీసుకొస్తావు ఎందుకు అని చెప్పి నేను మొదటిగా నేను చేసిన సేవా విషయంలో చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలా. పట్టణం తీసుకొచ్చాడు. రెండు, సరే పట్టణం తీసుకొచ్చావు కానీ కనీసం సువార్థికునిగా గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశం నాకు ఇవ్వు. సువార్థికునిగా నన్ను వాడుకో, ఎవాంజలిస్ట్గా నన్ను వాడుకో. నశించిపోతున్న వారికి రక్షణ సువార్త ప్రకటించేటటువంటి ఆశ నా గుండెల్లో పెట్టావు కాబట్టి సువార్థికుడిగా నన్ను వాడుకో, ఎవాంజలిస్ట్గా నన్ను వాడుకో. దయచేసి ఎప్పుడూ కూడా నన్ను పాస్టర్గా మాత్రము మార్చవద్దు అని